గుడ్ ఈవినింగ్. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ తర్వాత హర్యానా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల్ని బీజేపీ పార్టీ మార్చింది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనేది నిర్ణయించేది ఆ పార్టీ హైకమాండే కాబట్టి అది మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని ఒక కేసు స్టడీగా మనం తీసుకుంటే, అంటే ఇటీవల హర్యానాలో జరిగిన పరిణామాలని కనుక దృష్టిలో పెట్టుకుంటే దాన్ని ఒక కేసు స్టడీగా మనం చూస్తే అది రాబోయే పరీక్షల్లో దాన్ని ఏ విధంగా అడగవచ్చు, దానికి సమాధానం ఎలా రాయాలి అనేది ఒక ముఖ్యమైన అంశంగా తీసుకొని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పటి వరకు కూడా అంటే మార్చి 11వ తేదీ వరకు కూడా శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మార్చి 12వ తేదీన నాయబ్ సింగ్ సైని వారిని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. అంటే వారు రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. గతంలో అసెంబ్లీ మెంబర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఇది బహుశా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏమైనప్పటికీ కూడా హర్యానా రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంబంధించి మార్పు అనేది జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని. క్లియర్. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక గమనిస్తే, ప్రస్తుతము నాయబ్ సింగ్ సైని వారు హర్యానా అసెంబ్లీలో సభ్యుడు కారు. ఇంతకుముందే చెప్పాను, వారు పార్లమెంట్లో సభ్యుడు. వారిని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. కానీ రాజ్యాంగం మనకేం చెప్తుంది? ఆర్టికల్ 164 క్లాజ్ 4 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తిని కనుక మంత్రి పదవిలో నియమించితే, అంటే శాసనసభలో సభ్యత్వం లేని వ్యక్తిని మంత్రిగా నియమించితే, ఆ వ్యక్తి మంత్రిగా నియమింపబడిన తేదీ నుంచి 6 నెలలు ముగిసేలోగా శాసనసభకు ఎన్నిక కావలసి ఉంటుంది. క్లియర్. మరి శాసనసభ కాకుండా కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి కూడా ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకుందాం. మరి ఇటువంటిప్పుడు ఏమవుతుందంటే, అలా నియమింపబడ్డ వ్యక్తి శాసనసభకు కానీ శాసన మండలికి కానీ 6 నెలల లోపు ఎన్నిక కావాల్సి ఉంటుంది. కాకపోతే మనం మాట్లాడేది హర్యానా రాష్ట్రం గురించి. హర్యానాలో శాసన మండలి లేదు కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రిగా నియమింపబడ్డ వ్యక్తి 6 నెలలలోగా, అంటే సెప్టెంబర్ 11, 2024లోగా ఖచ్చితంగా హర్యానా అసెంబ్లీకి ఎన్నిక కావాలి. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోబడాలి. అలా అవుతేనే సెప్టెంబర్ 11వ తేదీ తర్వాత కూడా వారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, లేదా ఆ పదవి కాస్త పోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే, ఇప్పుడు సెప్టెంబర్ 11వ తేదీ లోపల వీరు ఎన్నిక కావాలి. కానీ హర్యానా రాష్ట్రానికి నవంబర్ 3వ తేదీ లోపల నూతన రాష్ట్ర శాసనసభ అక్కడ ఏర్పడాలి. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఇప్పుడు నవంబర్ 3, 2024 లోపల జరిగి కొత్త రాష్ట్ర శాసనసభ ఏర్పడాలి. ఇక్కడ ఏమవుతుంది, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని ఆ షెడ్యూల్ ప్రకటించేటప్పటికీ ఒకవేళ సెప్టెంబర్ 11వ తేదీ కనుక దాటిపోతే అప్పుడు ఖచ్చితంగా నాయబ్ సింగ్ సైని ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారు. మరి అలా కోల్పోకుండా ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమిటి అంటే, ఏదైనా ఒక స్థానాన్ని, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఖాళీ చేయించి అక్కడ ఎన్నికలు నిర్వహించి అక్కడ నాయబ్ సింగ్ సైని పోటీ చేసి గెలిస్తే అప్పుడు వారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ దీనికి ఎన్నికల సంఘం ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత టైం గ్యాప్ కాస్త చాలా తక్కువగా ఉంది. మరి ఇంకొక ఆప్షన్ ఏమిటంటే, ముఖ్యమంత్రి గవర్నర్కు సిఫారసు చేసి సెప్టెంబర్ 11వ తేదీ లోపు అసెంబ్లీని రద్దు చేయమని కోరవచ్చు. అలా రద్దు చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వారు కొనసాగుతారు. అటువంటప్పుడు ఏమవుతుంది అంటే,
వారు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా పదవిలో కొనసాగవచ్చును. అసెంబ్లీలో పోటీ చేసి ఏదైనా ఒక స్థానం నుంచి గెలిచి ఒకవేళ బీజేపీ కనుక మెజారిటీ వస్తే వారు తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయి ముఖ్యమంత్రిగా నియమింపబడి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. క్లియర్? చూడండి, సాధారణంగా ఏమిటి పరీక్షల్లో చూస్తే ఒకవేళ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ, జ్ఞాపకం పెట్టుకోండి, పాలిటీ క్లాసుల్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రే. కాబట్టి ఒక వ్యక్తిని మంత్రిగా నియమించిన, ముఖ్యమంత్రిగా నియమించిన, ఒకవేళ శాసనసభలో సభ్యత్వం కనుక లేకపోతే ఆర్టికల్ 164 క్లాజ్ 4 వారికి వర్తిస్తుంది. అంటే నియమింపబడిన తేదీ నుంచి 6 నెలల్లో ముగిసేలోగా ఖచ్చితంగా ఆ సభలో సభ్యుడు కావాలి. రైట్? ఒకవేళ కాకపోతే కనుక మంత్రి పదవి కాస్త పోతుంది. క్లియర్? దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. ఇది ఇక్కడ హర్యానాలో ఉన్న వారికి ఉన్న ఆప్షన్స్. ఇక మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కేస్ స్టడీలో నేను ఇచ్చిన క్వశ్చన్ ఏమిటి ఆల్రెడీ డిస్కస్ చేశాను. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా 6 నెలల్లోగా ఎన్నికలను నిర్వహించకుండా, శాసనసభలో సభ్యుడిగా కూడా లేకుండా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఏమవుతుంది? ఆ పాయింట్ మీద నేను మీకు ఆల్రెడీ చర్చించాను. చూడండి, ఇది కేసు స్టడీలో కనుక మీకు మెయిన్స్లో ఒకవేళ వస్తే ఇది మీరు హర్యానాను ఎగ్జాంపుల్ తీసుకొని రాయండి. గత ముఖ్యమంత్రి పేరు రాయండి, ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు రాయండి. మీరు ఇక్కడ ఎంత క్లారిటీ ఉండాలంటే ఈ నూతన ముఖ్యమంత్రిని నియమించిన తేదీ ఏమిటి, వారు ఎన్ని రోజుల్లోగా, అంటే తేదీతో సహా ఏ తేదీలోపు వారు శాసనసభకు ఎన్నిక కావాలి, లేదా వారి ముందు ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏమిటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా రాయగలిగితే మీకు అక్కడ మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. చూడండి, సాధారణంగా ఏమిటంటే ఎగ్జామ్స్కి మామూలుగా ప్రిపేర్ అవ్వడం కానీ పైన ప్రిపేర్ అవుతే ఈ ఇన్డెప్త్ ఎనాలిసిస్ ఉండదు. అంటే ఆ కేస్ స్టడీలో ఏమవుతుంది, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాల్ని మీరు బాగా గ్రహించగలగాలి. ఇది ఎప్పుడు గ్రహిస్తారు అంటే మీరు టెక్స్ట్ బుక్స్ బాగా చదువుతూ ఏదైనా ఒక న్యూస్ పేపర్ రోజు చదివినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణకు చూడండి, ఇటీవల నిర్వహించిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డట్టుగా మనకు సమాచారం. అలా ఇబ్బంది పడడానికి గల కారణం ఏమిటి, అది ఏమీ అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఏమీ ఇవ్వలేదు, కాకపోతే అడిగే ప్రశ్నల స్టాండర్డ్ కాస్త పెంచడం జరిగింది. క్లియర్? కాస్త ఏం కాదు, బాగానే పెంచారు. యూపీఎస్సీలో అడిగే కంటే కూడా కఠినతరంగా ఆ ప్రశ్నలు అడగడం జరిగింది. కానీ ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఏదైతే తెలియదో వాటిని వదిలిపెట్టేస్తూ తెలిసిన వాటిని జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ఆన్సర్ పెడితే మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ మనకు కావాల్సింది అంటే ప్రిలిమ్స్ క్లియర్ కావాలి. రైట్? సో అలా ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. ఇబ్బంది పడడానికి గల కారణం ఏమిటి అంటే ఇన్డెప్త్ ఎనాలిసిస్తోని చదవకపోవడం ఒక కారణము, నెంబర్ 2 న్యూస్ పేపర్ ఫాలో కాకపోవడం ఇంకొక రీజన్. కాబట్టి నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా పుస్తకాలు చదవవలసిందే. రైట్? అందుకని ప్రతి క్లాస్లో కూడా మీకు చెప్తాను. ఇక్కడ చాలామంది మెటీరియల్ ఇవ్వండి సార్ అంటారు. మెటీరియల్ ఓకే, పీడిఎఫ్లో మనం మెటీరియల్ ఇస్తాము, కానీ స్టాండర్డ్ బుక్స్ కూడా చదివితే బాగుంటుంది. మన క్లాసులు, మన మెటీరియల్, మన నేను చెప్పిన స్టాండర్డ్ బుక్స్. రైట్? సో అలాగే ఒక న్యూస్ పేపర్, మీకు నచ్చిన న్యూస్ పేపర్ ఏదైనా పర్వాలేదు, అలా చదివితే ఎగ్జామినేషన్కి సాలిడ్గా మీరు ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపరేషన్ మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్ కూడా ఇటువంటి ప్రశ్నలు మెయిన్స్లో వచ్చినప్పుడు మీరు రాయడానికి ఈజీగా ఉంటుంది. క్లియర్? ఇక చూడండి, ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇది మనం ఆర్టికల్ 164 క్లాజ్ 4 ఆల్రెడీ మనకు తెలిసింది. ఇక ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే నూతన ముఖ్యమంత్రి హర్యానా రాష్ట్రానికి నాయబ్ సింగ్ సైని. ఆ పేరుతో సహా మీరు రాయండి పరీక్షలో. క్లియర్? రైట్? సో ఈ పాయింట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. నియమింపబడిన తేదీ మార్చి 12, 2024. వారు శాసనసభకు ఎన్నిక కావాల్సిన తేదీ ఏంటంటే సెప్టెంబర్ 11, 2024 లోపు. క్లియర్? ఇక నూతన శాసనసభ ఏర్పడేది ఎప్పుడంటే నవంబర్ 3, 2024.
మరి ఈ లోపల ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి అనేది మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. క్లియర్. అసెంబ్లీ ముందుగానే రద్దు చేసేస్తే వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడం అంటూ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ వేలో ఒక ప్రశ్న, రాష్ట్ర స్థాయిలో మంత్రిమండలికి సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏది నిజం? 4 స్టేట్మెంట్లు ఉన్నాయి, దాంట్లో 2 కరెక్టు అంటే 2 తప్పు. క్లియర్. సో 1, 2, 3, 4 చూడగానే మనకు తెలిసిపోతుంది, దాంట్లో 2 కరెక్ట్ 2 తప్పు. ఆ 2 కరెక్ట్ ఏమిటి అనేది మనం ఇక్కడ పట్టుకోవాలి. క్లియర్. మనం చూడండి, ఇక్కడ మొట్టమొదటి స్టేట్మెంట్ కనుక మనం చూస్తే, ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు మరియు ఇతర మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తారు. అయిపోయిందా? 4 స్టేట్మెంట్లలో మొదటి స్టేట్మెంట్ చదవగానే అది కరెక్ట్ అని మనకు తెలిసినప్పుడు అక్కడ మన బర్డెన్ చాలా తగ్గిపోతుంది. క్లియర్. అందుకని చూడండి, ఇక్కడ అయితే మన ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది లేదా ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఆప్షన్ 2, ఆప్షన్ 3 అనేది ఆన్సర్స్ కాదు. ఎందుకు? మనం వెరీ షూర్ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఈ స్టేట్మెంట్ ఏ అనేది ఆప్షన్ 2లో లేదు, ఆప్షన్ 3లో లేదు, కాబట్టి అవి ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ నుంచి మనం దాన్ని 2కు తగ్గించాం. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంకా కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1లో ఏ పక్కన బి ఉంది, ఆప్షన్ 4లో ఏతో పాటుగా డి ఉంది. అంటే సి అనేది ఖచ్చితంగా ఆన్సర్ కాదు అని అక్కడ మనకు తెలిసిపోతుంది. కాబట్టి సి అనేది మనం తీసేస్తున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ సి స్టేట్మెంట్ అనేది మీరు చదవవలసిన అవసరం లేదు, ఇప్పుడు కాదు, ఎగ్జామ్లో. ఈ విధంగా మీరు అక్కడ టైం సేవ్ చేసుకోవచ్చును. క్లియర్. కానీ మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఒకసారి చదివి మనం చూద్దాం. ఇక ఆప్షన్ బి, స్టేట్మెంట్ బి కనుక కరెక్ట్ అవుతే అప్పుడు అది కరెక్ట్ అనిపిస్తే ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది. రైట్. ఒకవేళ స్టేట్మెంట్ బి కరెక్ట్ కాదనుకోండి, సి ఆల్రెడీ కరెక్ట్ కాదు అని మనకు తెలిసిపోయింది. ఇక డైరెక్ట్గా మనం డీకి వెళ్ళిపోతే ఏ అండ్ డి అని మనం ఆన్సర్ పెట్టవచ్చు. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ విధంగా ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవాలి. ఏ కరెక్ట్ కాబట్టి ఏ ఎక్కడైతే ఉందో ఆ రెండింటిని మనం పెట్టుకున్నాము, 1 and 4. ఇక ఈ 1 and 4లో మనకి ఇక్కడ సి లేదు కాబట్టి సి రాంగ్ ఆన్సర్, అంతే. ఇక బి కరెక్టా కాదా మనం చూద్దాం. గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు, ఇతర మంత్రులు ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. కరెక్టా? ఇది కాదు కదా. వాస్తవానికి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? మంత్రులందరూ కూడా గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ బి అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే వాస్తవంగా ఏ జరిగేది అనేది కాకుండా రాజ్యాంగపరంగా రాజ్యాంగంలో ఏముంది అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ఈ ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారనేది తప్పది. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది తప్పు. క్లియర్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి తప్పు అయిపోయింది, స్టేట్మెంట్ సి తప్పు అని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాము. ఇక మిగిలింది ఒకటే డి కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడికి వెళ్ళి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ పెడితే మనకు మార్క్ వచ్చేస్తుంది. బట్ ఇదంతా ఈజీనా? కాదు. దానికి బోల్డంత ప్రాక్టీస్ కావాలి. సబ్జెక్టు మీద పూర్తి అవగాహన, లోతైన అవగాహన ఉంటేనే ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం చేయవచ్చు. అప్పుడు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ పెరిగింది, యూపీఎస్సీ కంటే టఫ్ ప్రశ్నలు ఇచ్చారు అన్న ఈ భావన, ఇటువంటి మాటలు ఇంకేం ఉండవు మనకు. క్లియర్. సో మనకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, వాటి గురించి ఆలోచించకుండా చక్కగా సీరియస్గా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఏపీపీఎస్సీ వారికి వర్తిస్తుంది, అలాగే టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా వర్తిస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ విధంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. క్లియర్. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ సి తప్పు. బట్ చదువుకుందాం ఒకసారి. వరుసగా 6 నెలల పాటు రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాని మంత్రి ఆ గడువు ముగిసే సమయానికి ముఖ్యమంత్రి మినహా మంత్రి పదవిని కోల్పోతారు.
ముఖ్యమంత్రి మినహా మిగతా వాళ్ళందరూ మంత్రి పదవిని కోల్పోతారు అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రి. కాబట్టి ఆర్టికల్ 164 క్లాజ్ 4 అనేది మిగతా మంత్రులకు ఎలా అయితే వర్తిస్తుందో ముఖ్యమంత్రి గారికి కూడా అలాగే వర్తిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ సి తప్పు. క్లియర్. ఇక డీకి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. దట్స్ ఇట్, మనకు తెలుసు. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్. అయితే నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ బాగా ఫాలో కండి. అలా అవుతేనే ఎగ్జామినేషన్లో బోలెడంత టైం మీరు సేవ్ చేసుకోవచ్చు. క్లియర్. లేదా అన్ని స్టేట్మెంట్లు చదువుతూ పోతాము, అన్ని ఆప్షన్స్ చూస్తూ పోతామంటే దట్ విల్ కిల్ లాట్ ఆఫ్ టైం. అందుకని ఇక్కడ మీ హార్డ్ వర్క్తో పాటుగా స్మార్ట్ వర్క్ అనేది కూడా డెఫినెట్గా కావాలి. క్లియర్. సో మరి మన ఆన్సర్ కరెక్టా కాదా కనుక చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఏ అండ్ డి ఓన్లీ. క్లియర్. సో ఈ విధంగా మనం చూద్దాం. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. దయచేసి ఆ ఛానల్ ద్వారా నన్ను ఫాలో కండి. ఫాలో అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందివ్వడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఆల్రెడీ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచ్లు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. రైట్. అలాగే ఏబిపిఎస్సి గ్రూప్ 2కు సంబంధించిన బ్యాచ్లు ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఈ పరీక్షలు రాస్తూ ఉంటే స్పెషల్ కోచింగ్, నాణ్యమైన కోచింగ్ కావాలి అనుకుంటే మీరు దయచేసి మన క్లాసులో జాయిన్ కండి. మన యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సులో చక్కగా మీరు జాయిన్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.